ఇక ఇంకొక వార్త ఉంది రైతులకు సంబంధించింది. యాసంగి నుంచి పంట బీమా అంటూ వచ్చే నెలలో కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం. కొటేషన్ ఇవ్వగానే ఉచిత బీమా అమల్లోకి, రైతుల వాటా బాధ్యత కూడా ప్రభుత్వానిదే. బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన స్కీమ్, బడ్జెట్లో 1300 కోట్లు కేటాయించిన సర్కార్ అంటూ యాసంగి సీజన్ నుంచి పంట బీమా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఉచితంగా బీమా సదుపాయం కల్పించేందుకు వచ్చే నెలలో పలు కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం కానున్నట్టు తెలిసింది. తర్వాత పంటలకు అనుగుణంగా విధి విధానాలు ఖరారు చేయనుంది. రాష్ట్రంలో గ్రామం యూనిట్గా వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని పంటల బీమా అమలు చేయనున్నారు. యాసంగి సీజన్లో 85 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా ఏర్పాటు చేస్తున్నారంటూ యాక్చువల్గా ఒక చిన్న లెక్క ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది అన్ని రాష్ట్రాలలో ఉపయోగించుకుంటుంది. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం మన రాష్ట్రంలో లేదది. ఏంటంటే ఫసల్ బీమా యోజన. ఈ ఫసల్ బీమా అనేది ఏదైతే ఉందో ఈ ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే ఈ ఫసల్ బీమా యోజనకు సంబంధించి మన రాష్ట్రం నుంచి సంవత్సరానికి 374 కోట్ల రూపాయలు కట్టాలి. ఎవరికి? ఈ బీమా కంపెనీలకు, బీమా సంస్థలకి. అయితే ఈ బీమా సంస్థలకు చెల్లిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మన పంటలు కనుక నష్టమైతే ఎకరానికి కొంత అమౌంట్, ఎంత అమౌంట్ ఇస్తారు? ఒక 14,000 నుంచి 17,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ పరిస్థితులను బట్టి, ఏరియాను బట్టి అండ్ అక్కడ జరిగిన నష్టాన్ని బట్టి, అంచనా తీవ్రతను బట్టి, ఇక్కడ ఆ తీవ్రత అంచనాను బట్టి 14 నుంచి 17,000 రూపాయలు పర్ ఎకర్కి రైతుకు వచ్చేది. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే ఈ పథకాన్ని బొందబెట్టిండు. మీరు ఇచ్చేదేందయా, మీరు ఇచ్చేదేంది? 374 కోట్లు మీకు గట్టేదేంది? బీమా సంస్థలకు గట్టి ఇది మళ్ళా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫసల్ బీమా యోజన పేరుతోని రైతులకు పైసలు వచ్చినా, చెక్కులు వచ్చినా ఇది బీజేపీకి ఎక్కడ ప్లస్ అవుతుందో అనే ఉద్దేశంతో కేసీఆర్ ఆయనతో దాన్ని బొందబెట్టిండు. దాన్ని ఎందుకు వాడుకోవాలి మనం అని చెప్పి. మరి ఇది వాడుకోనప్పుడు ఇంకేది వాడుకోవద్దు. యాక్చువల్గా అట్లాంటి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు వాడుకోవద్దు, గ్రామాలకు వచ్చే ఏవైతే వాళ్ళు ఇస్తున్నటువంటి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అవేవి కూడా వాడుకోవద్దు. ఎన్ఆర్జీఎస్ నిధులు వాడుకోవద్దు, ఏది వాడుకోవద్దు. కానీ అది వాడుకుంటాం, అన్నీ రావాల్సిన అన్నీ వస్తూనే ఉంటాయి, ఇన్పుట్స్ అన్నీ కూడా. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ పోతుందనే ఉద్దేశంతో కేసీఆర్ చేసినటువంటి తప్పిదం వల్ల రైతులకు చాలా మట్టుకు నష్టమైతే అప్పుడు కేసీఆర్ చేసిన పని 10,000 రూపాయలు ప్రతి ఎకరాకి చెక్కులు వంచాడు. అతి కొద్ది ప్లేస్లలోనే, అందరికీ అందలేదు, కొన్ని వందల వేల ఎకరాలకు కూడా అందలేదు. అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రమే ముట్టింది ఇది. ఎందుకంటే వడగళ్ళ వాన పడితే ఇటు పంట నష్టం అయిపోతుంది, వర్షాలు ఓసారి వరదలు వచ్చి కొట్టుకపోతాయి, ఓసారి పూర్తిగా ఎండలు ఎక్కువ కొట్టి నీళ్ళు సౌకర్యం లేక అట్లా ఎండిపోయిన పంటలు ఉంటాయి. ఇట్లా రకరకాల సమస్యలతోని ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఆ రైతులకు ప్రతి ఎకరాకి 10,000 రూపాయల చెక్కులు ఇచ్చిర్రా. ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మనం కూడా గతంలో రైతుల కోసం మాట్లాడినాడు. కేసీఆర్ చేసిన తప్పిదాలలో ఇది ఒక తప్పిదం. కాబట్టి ఇది అంటే ఆ బేసజాలకు పోకూడదు అన్నట్టు. కేంద్రం అయితే పెద్దన్న పాత్ర. కేంద్రం ఎవడుంటే మనకేంది, ఎవరుంటే మనకేంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే మనకు నచ్చోడు ఉన్నాడు రాబాయ్ అని చెప్పి మన పనులు ఆపుకుంటామా? అట్లా కాదు కదా. మన ఏదైనా ఉంటే పోయి చేసుకోవాల్సిందే కదా. రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిందే, రుణమాఫీ కోసం పోవాల్సిందే, సీఎంఆర్ఎఫ్ చెక్కు పోవాల్సిందే, ఒకవేళ బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు తెచ్చుకోవాల్సిందే. మనకు ఎమ్మెల్యే నచ్చకపోతే ఏంది, మనల్ని ఎమ్మెల్యే నచ్చకపోతే ఏంది, మనకాడు పరిపాలించేటోడు అని చెప్పి మనం ఆయన దగ్గరకు పోవాల్సిందే. కాబట్టి ఇది కూడా కేంద్రంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీని సమర్థించాల్సిన చోట సమర్థిస్తూ, విమర్శించాల్సిన చోట విమర్శించకుండా వీళ్ళు ఏం చేశారంటే పూర్తిగా విమర్శించే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేస్తారనే ఒక భావనకు వచ్చిన తర్వాత పూర్తిగా విమర్శించే ప్రయత్నం చేశారు. సో అప్పటి నుంచే మాకు పడదు అన్నట్టుగా దూరం ఉండడం వల్ల జరిగినటువంటి ఈ తప్పిదం. ఈ 374 కోట్ల రూపాయల బీమా కనుక చెల్లించి ఉంటే మనకు 14,000 నుంచి 17,000 రూపాయల వరకు ప్రతి ఎకరానికి కలిసి వస్తే రైతుకు లాభం అయితే అది ఎక్కడ బీజేపీ ఖాతాలో పడుతుందన్న భయంతో కేసీఆర్ చేయనటువంటి పని ఇప్పుడు వీళ్ళు ముందరేసుకున్నారు. వీళ్ళకి అవకాశం దొరికింది, వీళ్ళు ఇప్పుడు ముందరేసుకొని మేం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ లాభం చూడండి, ఒక 4,000 రూపాయలు ఎక్కువ కలిసి వచ్చేది అంతే. ఇక్కడ ముచ్చట ఏం లేదు. ఏంటంటే మనకు కేసీఆర్ ఇచ్చిన చెక్కే 10,000 అయితే ఈయన ఇంకో 4-5 రూపాయలు ఎక్స్ట్రా కలిసి వచ్చేది కదా. ఆ ఫసల్ బీమా యోజన కనుక మనం అమౌంట్ పే చేసి ఉంటే, ప్రీమియం పే చేసి ఉంటే, బీమా కంపెనీకి ప్రీమియం పే చేసి ఉంటే. సో దాంతోపాటు ఇక ఇప్పటి నుంచి బడ్జెట్లో 1300 కోట్లు కేటాయించుకున్న ఈ సర్కారు ఈసారి ఖచ్చితంగా ఆ కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం పెట్టుకొని ఇక రైతులకి అంటే రైతులకు కట్టాల్సినటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి రైతుల ప్రీమియంని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట. సో మనకు కొంత ఇది ఊరట కలిగించే అంశమే. ఇది కూడా రుణమాఫీ లెక్క సగము, రైతు బంధు లెక్క మొత్తానికి లేకుండా ఏదైనా జరుగుతుందేమో అని అనుమానంలో ఉన్నారు కొంత రైతులు కూడా. ఇది కట్టేదాకా ఎరకలేదు, కట్టేదాకా గ్యారంటీ లేదు, వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియదు.